యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. Why did you choose నువ్వుంటే నా జతగా? It was very unexpected. నేను ఫస్ట్ అసలు సీరియల్ చేయాలనుకోలే. మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అంత ఓవర్ డ్రామాటిక్ లవ్ స్టోరీ ఉండిందా? ఉన్నాయా? ఉన్నాయా? ఉండేవా? ఉండేవి ఉన్నాయి కూడా. దేవా అంటే పిచ్చి ఇష్టం అందరికి. మీకు ఎప్పుడు మెసేజ్లు వస్తుంటాయా దేవా గురించి? బట్ అంత సీరియస్ గా తీసుకోనట్ని. అనిత గారికి ఒక ప్రాంక్ కాల్ చేసి ఒక 1000 రూపాయలు అడగండి సింపుల్ గా. ఎవరి పనిలో ఉన్నారు చూద్దాం, ఇస్తుందా లేదా. అమ్మో, అమ్మాయిలు ఫోన్ టైం ఎత్తితే ఇంకేముంది, ప్రపంచం అయిపోదు. హలో, హాయ్ అనిమిత, హౌ ఆర్ యూ? దేవా వ్యూ పాయింట్ అండ్ నా వ్యూ పాయింట్ కూడా ఒకటే. దేవా ఏమనుకున్నాడు, కోపంలో తాళి కట్టాడు. ఎందుకని ఆ అమ్మాయి వీడేదో ఒక దొంగ పిల్ల ఆపడానికి వెళ్తే ఆ అమ్మాయి వీడి మధ్యలోకి వచ్చి అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. తాళి పవిత్రత అని చెప్పి ఏదో సోది ముస్లిం ముచ్చట్లని చెప్తుంది. వీడికి చిరాకు దొబ్బి అసలు వాడు ఫ్రాడ్ గాడు, వాడెవడో తాళి గడు. బిగ్ బాస్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? బిగ్ బాస్ 9 రీతు ఫ్రెండ్. ఇమాన్యుల్ కొంచెం తెలుసు. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? మళ్ళీ కొత్తగా అగ్ని పరీక్ష అని ఒకటి పెట్టారు. సీజన్ చాలా టఫ్. ఎందుకట్లా? అదేంటి కామనర్స్ కి కదా ఎప్పుడు కామన్? ఐ డోంట్ థింక్ సో. ఈ సీజన్ సెలబ్రిటీస్ కి టఫ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్క తప్పు మాట మాట్లాడినా కామన్ పీపుల్ మీద. బిగ్ బాస్ దాని తర్వాత ఇది బీబీ జోడి కూడా చేశాడు, డాన్స్ షో కూడా. అవును, మీరు డాన్స్ అసలు మేము బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది బయటకు వచ్చాక బీబీ జోడితో సర్ప్రైజ్ ఇచ్చారు. మార్నింగ్ చేసామని కానీ కొంచెం ట్రిమ్ అయిపోయేది, అంత ఎక్కువ వచ్చేది కాదు. అక్కడితో ఆగిపోలేదు కదా మీరు మాత్రం. టాస్క్లు అవన్నీ కలిపాడేవే టాస్క్లు అవన్నీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు చాలా మంది అమ్మాయిలకి ఒక కళల రాకుమారుడు ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఎన్నో విధాలుగా దగ్గర అవ్వాలని చూసారు తెలుగు ప్రేక్షకులకి. నన్ను అడిగితే 2 మాత్రమే బాగా దగ్గర చేసినట్టున్నాయి. ఒకటి బిగ్ బాస్, అంతకంటే బాగా దగ్గర చేసిన అమ్మాయిలకి ఎస్పెషల్లీ నువ్వు ఉంటే నా జతగా. ఇప్పుడు 9:30కి ఉండాల్సింది పాపం ముందుకి జరిపేసినట్టున్నారు 6కి. మరి నువ్వు ఉంటే నా జతగా నుంచి దేవాన్ని, బిగ్ బాస్ నుంచి అర్జున్ కళ్యాణ్ గారిని, చాలా సినిమాల నుంచి చాలా పాత్రలో ఉండే ఆయన్ని తీసుకొచ్చేసాను అనమాట మీ దగ్గరికి. బోల్డ్ అని ముచ్చట్లు పెట్టేద్దాం. హాయ్ అండి. హలో, హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో దేవా అనాలా అర్జున్ కళ్యాణ్ అనాలా? అర్జునేనా? ఇప్పుడు దేవాగా బాగా చేరువైనట్టున్నారు కదా. కొంచెం బాగా హెల్ప్ అయింది అది. అంటే ఆబ్వియస్లీ సీరియల్స్ అంటే జనాలకి బాగా ఎక్కువ రీచ్ కదా, సో దేవాగానే బాగా ఎక్కువ రీచ్ వెళ్ళింది. కానీ మీరు అనుకున్నది సినిమాలు అనుకున్నట్టున్నారు కదా ఫస్ట్ బాగా. అంటే ఇప్పుడు రైట్ నో ఒకప్పుడు లాగా లేదు కదా, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఓటీటీ సీరియల్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ ప్లాట్ఫామ్ మన ఎబిలిటీస్ షోకేస్ చేసుకోవడానికి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రైట్ నో మూవీస్ కంటే ఎక్కువ టీవీ జనాలు ఎక్కువ చూస్తున్నారు, ఓటీటీ కానీ సీరియల్స్ కానీ. అండ్ వాటి ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో యా, ఎనీ ఆపర్చునిటీ ఇస్ గుడ్. ఎస్పెషల్లీ ఇంతకు ముందులాగా లేదు మీ సీరియల్. ఏంటంటే యూత్ కి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఎస్పెషల్లీ అబ్బాయిలు కూడా చూస్తున్నారు. ఇంకా యా, మీరు నమ్మరు, ఐ మీన్ నేనే నమ్మలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిఎమ్స్ వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లో, తర్వాత ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ వాటిలో. ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువ చూసేవాళ్ళు ఎక్కువ యంగ్స్టర్సే ఉన్నారు, కాలేజ్ గోయింగ్ కిడ్స్, లేకపోతే కొంచెం మిడిల్ ఏజ్డ్. ఓకే. సో అంటే చాలా అసలు నేను ఆశ్చర్యపోయా ఇంతమంది చూస్తున్నారా అని చెప్పి. ఎస్పెషల్లీ యంగ్ ఆడియన్స్. నేను ఎక్కువ యంగ్ మిడిల్ ఏజ్డ్ ఆర్ లేడీస్ ఎక్కువ చూస్తుంటారు అనుకున్నాను, కానీ నా పర్స్పెక్టివ్ మారింది. మేబీ అంటే మా సీరియల్ తాలూకు జానర్ కూడా కొంచెం లవ్ స్టోరీ అవ్వడం అండ్ కొంచెం యాక్షన్ ఉండడం, అండ్ మా ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ కూడా సినిమాటిక్ గానే ట్రై చేస్తున్నాం మాక్సిమం చాలా వరకు. అది కొంచెం బాగా హెల్ప్ అయినట్టుంది. అంటే సీరియల్ ఎందుకని వై డిడ్ యు చూస్ నువ్వు ఉంటే నా జతగా? ఇట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. నేను ఫస్ట్ అసలు సీరియల్ చేయాలనుకోలే, బికాస్ మై ఎయిమ్ వాస్ టు గెట్ ఇంటూ మూవీస్ అండ్ వెబ్ సిరీసే. బట్ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు చాలా కష్టమైంది ఇండస్ట్రీలో మూవీస్ రావడం. యాజ్ లీడ్ సపోర్టింగ్ రోల్స్ చేసా, లీడ్ రోల్స్ చేశాను కొన్ని మూవీస్కి. ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని, బాబు బుల్షిట్ గా అని చేశాను. బట్ అంత ఎక్కువ వర్కౌట్ గల. ప్లేబ్యాక్, పెళ్లి కూతురు పార్టీ ఓటీటీలో బాగా వర్కౌట్ అయ్యాయి, ఆహాలో.
దాని తర్వాత అదే బిగ్ బాస్కి వెళ్ళాను, బీబీ జోడి డాన్స్ షో చేశా. అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ పిచ్చింగ్ సమ్ ప్రాజెక్ట్స్ నా ఫ్రెండ్స్ తోటి, అది ఈ మధ్య థియేట్రికల్ బిజినెస్ చాలా కష్టం అయిపోవడం, అంత ఈజీగా గ్రీన్ లైట్ అవ్వకపోవడం ప్రాజెక్ట్స్. అండ్ అట్ ద సేమ్ టైం వెబ్ సిరీస్లు వచ్చాయి, ఓటీటీ ట్రై చేస్తున్నా. సో నువ్వుంటే నా జతగాను అండ్ దెర్ ఇస్ అనదర్ వెబ్ సిరీస్, అది కూడా డైలీ సిరీసే, కాకపోతే ఇన్ ఓటీటీ. అవి రెండు ఒకేసారి వచ్చాయి నాకు. కాకపోతే దట్స్ ఓన్లీ ఫర్ ఓటీటీ. అండ్ ఇది టీవీ ప్లస్ ఓటీటీ. నేను అనుకున్నా వెన్ ఐఎమ్ ఓకే టు డూ డైలీ సిరీస్ ఇన్ ఓటీటీ, ఇది చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది కదా, పెద్ద తేడా ఏం లేదు రెండింటికి అనిపించింది. అండ్ కాన్సెప్ట్ వైజ్, రోల్ వైజ్ ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంది అనిపించింది నాకు. సో కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కన్సల్ట్ చేసి అడిగారే, సీరియల్స్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి, మీరు అడిగినట్టే కొంచెం ఇబ్బంది అవుతుందేమో కదా మూవీస్లో వెనక్కి రావడం. కానీ చాలా మంది ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ఏం చెప్పారంటే అట్లేం లేదు, ఇఫ్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ, నీకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి నువ్వు బాగా చేస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు వేరే మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అమర్ కానీ మానస్ కానీ, వీళ్ళందరూ కొంతమంది సీరియల్స్ చేసినా కానీ ఓటీటీలోనో మూవీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సపోర్టింగ్ రోల్స్ కూడా వస్తున్నాయి. సో అట్లా ఐ థాట్ ఓకే, ఇప్పుడు నాకు షోకేస్ చేసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అనిపించి నేను బట్ దేర్ ఇస్ దిస్ థింగ్ కదా, అంటే సీరియల్స్ లో చేసేవాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ కొంతమందికి ఉంది ఇంకా, బట్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ కి లేదని అనుకుంటున్నా. అంటే ఇది విన్ విన్. అంటే ఎలా చెప్పాలంటే కొంతమంది చిన్న సినిమాల వాళ్ళకి ఆర్ మీడియం స్కేల్ వాళ్ళకి ఆ రీచ్ వెళ్ళిపోతుంది. అరే వీడు నోన్ ఫేస్, చాలా మందికి తెలుసు మార్కెట్లో, సో పెడితే ఇప్పుడు సీరియల్ చూసేటోళ్ళు మూవీకి వచ్చి చూసే అవకాశం ఉంది, ఆర్ ఓటీటీ వెబ్ సిరీస్ చేస్తే ఓటీటీకి వచ్చి చూసే ఛాన్స్ ఉందని అలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎస్పెషలీ చిన్న సినిమాలు, చిన్న ప్రాజెక్ట్స్ చేసేటోళ్ళు. పెద్ద సినిమాలు మేబీ వాళ్ళు కొంచెం వీడు కొంచెం ఎక్కువ కనిపించాడన్న అనుకునే టైప్ కూడా ఉంటుంది. బట్ సపోర్టింగ్ రోల్స్ వస్తున్నాయి కదా, చేస్తున్నారు. పెద్ద సినిమాల్లో కూడా సీరియల్స్ లో చేసేటోళ్ళు రోహిణి గానీ కొంతమంది చేస్తున్నారు, ముక్కు అవినాష్ గానీ. కాకపోతే సపోర్టింగ్ రోల్స్ వస్తాయి, లీడ్ రోల్స్ కొంచెం టైం పడుతుంది, కొంచెం కష్టమే. అక్కడ దాకా వెళ్ళినట్లేరు మన వాళ్ళు. హిందీలో అలాంటివి ఏం ప్రాబ్లం లేదు, ఇంకా మన తెలుగులోనే కొంచెం అది మారాలి, మారుతుందని అనుకుంటున్నాను. హిందీలో ఏంటి, మన యష్ గారు కేజీఎఫ్ ఆయన సీరియల్స్ చేశారు, హిందీలో సుశాంత్ సింగ్ గానీ. సో అట్లా ఏం లేదు, ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. జస్ట్ మీరు ఇందాక మాట్లాడుతూ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు కొంచెం కష్టమైంది అన్నారు కదా, డూ యు థింక్ అంటే ఇంకా కూడా అవుట్ సైడర్స్ కి ఇబ్బంది? ఇప్పుడు ఎప్పటికైనా ఉంటుంది అది, బికాస్ మన కనెక్షన్స్ తక్కువ కదా. సో ఆబ్వియస్లీ ప్రాజెక్ట్స్ పడడానికి చాలా కష్టపడాలి బయట నుంచి వచ్చే వాళ్ళకి. మనకి అంటే అంత ఈజీగా దొరకదు, బోల్డెన్ ఆడిషన్స్ ఇవ్వాలి. అంటే సపోర్టింగ్ రోల్స్ వాటికి అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు లీడ్గా చేయాలంటే ఫస్ట్ మనల్ని అడిగే క్వశ్చన్ మార్కెట్ ఎంత ఉంది వీడికి, ఆ సినిమా సేలబిలిటీ అవుతుందా లేదా, ఆ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి మనకి, అవన్నీ ప్రూవ్ చేసుకోవాలి. అది అవుట్ సైడర్స్కి ఫస్ట్ ఉంటుంది. అదర్వైజ్ అంటే అదే క్వశ్చన్ ఈ నెపో కిడ్స్కి వర్తించదు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ ఆల్రెడీ ఒక బేస్ బిల్డ్ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఓకే విత్ దట్. మనకి మాత్రం అది ఇబ్బంది. మీరు ఎలా వచ్చారు మరి ఇండస్ట్రీకి? యు ఆర్ ఎన్ అవుట్ సైడర్ కదా, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను ఇలా సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటా. అంతకుముందు ప్రేమం అనే సినిమాలో చేశాను, తర్వాత వరుడు కావాలలో చేశాను, అలా 2-3 చాలా సినిమాలో చేశా, సపోర్టింగ్ రోల్స్ చేశాను. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేశాను. ఇన్ఫినిటమ్ ద్వారా మిస్ అమ్మ అని చెప్పి నేను వైష్ణవి చైతన్య చేసాం. ఆహాలో ఇంకో వెబ్ సిరీస్ చేశా, నారి నారి నడు మురారి అని. సో అవన్నీ చేసుకుంటూ, అండ్ దెర్ ఆర్ 2 మై డైరెక్టర్స్ హూ ఆర్ లైక్, అంటే నేను చెప్పినట్టు కిందాక దెర్ ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ థింక్ న్యూ ఏజ్ వాళ్ళకి మార్కెట్ ఉన్నా లేకపోయినా వీడి రోల్కి సెట్ అవుతాడు, వీడికి ఆల్రెడీ యూట్యూబ్లో ఒక రీచ్ ఉంది ఆర్ టీవీలో రీచ్ ఉంది, వీడిని తీసుకుందాం మనకు హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లానే నాకు పెళ్లి కూతురు పార్టీ కానీ ప్లేబ్యాక్ కానీ వచ్చాయి. దోస్ డైరెక్టర్స్ వర్ బ్రేవ్ ఇనఫ్ టు టేక్ మీ, అంటే మార్కెట్ గురించి ఆలోచించకుండా వీడికి ఉంది రీచ్ అని చెప్పి. అట్లా వైష్ణవి చైతన్య కూడా అవుట్ సైడరే కదా ఆ లెక్కను చూస్తే. అమ్మాయిలకి కొంచెం వేరే ఉంటది, అబ్బాయిలకి కొంచెం వేరే ఉంటది. అబ్బాయిలకి ఏదో అనుకున్నా కొంచెం డిఫికల్టీ ఉంటుంది, అబ్బాయిలకి కొంచెం ఎక్కువ టఫ్. అమ్మాయిలు కూడా కష్టమే, మాకేంటంటే కొంచెం ఇంకా వేరే, అదే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బాయిలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకు కొన్ని ఉంటాయి. మిమ్మల్ని అంటే ఈ మధ్య కాలంలో ఇది వింటున్నాను నేను, సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇస్ దట్ ఏ థింగ్? అంటే హీరో ఫర్ షూర్, హీరోకి మేబీ కొంచెం హెల్ప్ అవుతుంది. రీచ్ ఇస్ డెఫినెట్లీ ఈజ్ ఇంపార్టెంట్, సోషల్ మీడియా రీచ్.
ఇది కాస్ట్ చేసుకోవాలంటే అది కూడా ఆలోచిస్తున్నారు. లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వాటికి రీచ్ కూడా చూస్తున్నారు. యాక్టింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, ఇది మాత్రమే కాకుండా రీచ్ కూడా ఎంత ఉందని చూస్తున్నారు. కొంతమందికి రీచే మోర్ క్రైటీరియా అవుతుంది రాదర్ దాన్ యూనో యాక్టింగ్ ఆర్ లుక్ వైజ్ అంటే కూడా. అంటే ఎవరి ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఎలా ఆలోచిస్తుంటే అలా వీళ్ళు క్యాష్ చేసుకుంటే మనకి ఎక్కువ రీచ్ వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది తెలుస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు కొంచెం ఫ్రీ పబ్లిసిటీ కదా. సో ఆ రకంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసా. హీరోలు హీరోయిన్లు అప్పట్లో చూస్తే మనకి ఎప్పుడో ఒకసారి అలా వచ్చి కనిపిస్తే దేవరే స్టార్, మనకు ఒక స్టార్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు, అసలు మనలాగే ఉంటారా అనే ఒక క్వశ్చన్ మార్క్ తో బతికే వాళ్ళం. ఇప్పుడు అసలు అలా లేదు కదా, ఎక్కడ పట్టినా కనిపిస్తుంటే నార్మల్ కామన్ పర్సన్ అయిపోయారు కదా. రెండు రకాల స్టార్స్ ఉన్నారు. మీరు చెప్పిన ఆ స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దగ్గరగా రీచబుల్ గా ఉండే స్టార్స్ కూడా ఉన్నారు. అంటే అలా క్రిప్టిక్ గా మెయింటైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ పబ్లిక్ లైఫ్ ఏమీ తెలియకుండా కొంచెం ఆ మిస్టరీ మెయింటైన్ చేసే స్టార్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ స్టార్ స్టేటస్ వచ్చేసింది కాబట్టి దే విల్ మెయింటైన్. హూ ఆర్ బిల్డింగ్ ఫ్రమ్ స్క్రాచ్, వాళ్ళకి ఆ రిలేటబిలిటీ కావాలి, ఆ సోషల్ మీడియా కనెక్ట్ కావాలి. అందుకనే చూస్తే ఇప్పుడు పెద్ద స్టార్లు కూడా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంటారు. హీరోయిన్స్ కి అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, దే ఆల్సో కీప్ వ్లాగింగ్, హిందీ వాళ్ళు కూడా. సో టు మెయింటైన్ దట్ కనెక్ట్. అంటే అది ఎవరిష్టం వాళ్ళది. అది ఇంకా అంటే ఆ టర్మ్స్ లో ఆలోచిస్తే వాళ్ళు బ్లాగ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దే వాంట్ టు హ్యావ్ దట్ కనెక్షన్. బట్ అది మీకు మైనస్ అవుతుంది ఎప్పుడైనా? అంటే కాస్టింగ్ కి ఇప్పుడు ఈ ఫాలోవర్స్ మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి, ఇలా అనిపించింది ఎప్పుడైనా? లేదు అలా ఏం అనిపించదు. అంటే ఇనీషియల్ గా ఉండేది, అరే ఇది మెయింటైన్ చేయాలి. ఫర్ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన ఇనీషియల్ స్టేజ్ లో ఒక 2-3 years నేను రాలా. ఐ వాజ్ వెరీ హెసిటెంట్. అసలు ఇన్స్టాగ్రామ్ కొంచెం I was in Facebook. Facebook was more trending ఆ టైంలో. Instagram is just about pictures and videos కదా, రాయడానికి ఏం ఉండదు. ఇట్స్ ఓన్లీ, అది కూడా ఇంతే ఉంటుంది, బాక్స్ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఐ వాజ్ వెరీ హెసిటెంట్. దానివల్ల నేను కొంచెం ఫాలోయింగ్ విషయంలో వెనకబడ్డా ఇనిషియల్ డేస్లో. నేను ఎప్పుడో 2-3 years తర్వాత వచ్చా అదంతా అయిపోయినాక. సో బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ తప్పదు ఇంకా చేయాలి వచ్చి, యూ నీడ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. నేను చాలా మంది నా కలీగ్స్ కూడా చెప్తుంటా, కొంతమంది మేల్ యాక్టర్స్ నాతో సీరియల్లో చేసేటవాళ్ళు, దే థింక్ ఇట్స్ నాట్ అంత రిక్వైర్డ్, అవసరం లేదు, పర్లేదులే, మనం మన పని మనం చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అన్న వ్యూ పాయింట్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఐ టెల్ దెమ్, లేదు ఇది కూడా ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి వన్ ప్లేస్ వేర్ ఆల్ నీ వర్క్ కనిపించేలాగా, పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ, నువ్వు చేసిన ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ సీరియల్స్ ఏదో ఒకటి క్లిప్పింగ్స్ ఉంటే అక్కడికి వచ్చి చూసుకుంటే అంతా హో ఈ మనిషి ఇవి చేశాడా, ఇలా ఉంటుందా అని చెప్పి. ఒకప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఆఫీసెస్ కి ఆల్బమ్స్ తీసుకెళ్లి చూపించేవాళ్ళు కదా, అట్లా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయింది. ఇప్పుడు కూడా వెళ్ళి చూపించాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింకే, వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ లింక్ పంపిస్తారు, లేకపోతే ఏమైనా పిక్చర్స్ ఉంటే 10 నార్మల్ ఫొటోస్ పంపించడం. ఇంకా ఆల్బమ్ రోజులు అయిపోయాయి, ఇప్పుడు అంతా డిజిటలే కదా. ఇప్పుడు అది కూడా ఒక ప్లస్ ఏమో కదా, అంటే వెళ్ళి సినిమా ఆఫీసుల చుట్టూ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని తిరగబడలేదేమో. తిరగక్కర్లా, యాజ్ అన్ ఆల్బమ్ పట్టుకుని తిరగక్కర్లేదు, కానీ మెయింటైన్ చేయాలి, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. సమ్ పీపుల్ డూ ఎక్స్పెక్ట్ వచ్చి కలవడం, అది ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బట్ అగైన్ కొంతమంది ఎందుకు వీటి రోజు వస్తున్నాడు అన్న, అలా ఇసుకిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. సో అది కొంచెం ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నేను అసలు అలా ఆఫీస్కి వెళ్ళి తిరగను, నేను ఆ విషయంలో నేను వెనకపడ్డానేమో అని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు. బట్ ఏంటంటే టెక్స్ట్ చేస్తా వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఆ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుంటా. బట్ చాలా మంది నాకు చెప్పడంటే, లేదు ఆఫీస్కి వెళ్ళి కలవాలి, పర్సనల్ గా మీట్ అవ్వాలి, ర్యాపో మెయింటైన్ చేయాలంటారు. అది అవ్వదు కదా అంత ఈజీగా, నాకు ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది వాళ్ళని. వాళ్ళ టైం ని కిల్ చేయడం, ఎందుకు వచ్చాడు అని అనుకున్నారు. మనకు కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది. రాకూడదు. ఓకే, సో మొత్తానికి మా టీవీకి మీకు అవినాభావ సంబంధం ఏర్పడ్డట్టుందిగా బిగ్ బాస్ తర్వాత. బాగా ఇంకా సీరియల్స్ కూడా ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. అవునవును, మా టీవీతోనే కనెక్టెడ్ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. దట్ ఈస్ ట్రూ.
బిగ్ బాస్ ముందర కూడా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి మా టీవీ నుంచి సీరియల్స్. ఓకే. ఆల్మోస్ట్ టాప్ 6-7 సీరియల్స్ రిజెక్ట్ చేశాయి ఇప్పటిదాకా. అవునా? అంటే ఒక పేరు చెప్పగలరా? 6-7 దీనికి ముందర గుండె నిండా గుడిగంటలు వచ్చింది. గుండె నిండా గుడిగంటలు. ఎస్, విష్ణు చేస్తున్నాడు. అది వచ్చింది, అది చేయకూడదు అనుకున్నా. స్నేక్ ది ఏదో ఉంటది, పృథ్వీ చేశాడు పాముది. ఓకే. పేరు గుర్తుకు మా రావట్లేదు. టీవీయేనా? మా టీవీ అది కూడా. వాసంతి తోటి వచ్చింది, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అది కూడా ఫస్ట్ ఆఫర్ చేశారు, అది చేయలే. ఓకే. అంత ముందు కళ్యాణ వైభోగం, శశిరేఖ పరిణయం, అయ్యో అది కూడా శశిరేఖ పరిణయం లీడ్ క్యారెక్టర్. సేమ్ మా ఇప్పుడు నేను చేసే ప్రొడక్షన్ హౌస్ కి ప్రజా ప్రభాకర్ గారిని ఆ సీరియల్ కి ఆ టైంలో ఈపీ ఆర్ సంథింగ్, ఈపీ ఆర్ రైటింగ్. ఆయనకి మొన్న నేనే చూపించా ఫేస్బుక్ లో, సార్ మీరు నన్ను ఆల్మోస్ట్ 8 years క్రితం ఆ ప్రాజెక్ట్ కి అడిగారు అని చెప్పి, మీరే కదా అడిగింది అని అంటే, అవునా రాజా ఇదంటే ఒకసారి చెక్ చేయండి మీ ఫేస్బుక్ అన్న. నా ఫేస్బుక్ పాస్వర్డ్ పోయింది, సో ఐ కెనాట్ లాగిన్. ఆయన అడిగి మీరు ఒకసారి చెక్ చేయండి అంటే చూసి, అవును రాజా నిజమే, నేనే నిన్ను అడిగాను 8 years ఎప్పుడో ఎంతకాలం క్రితం కదా అని చెప్పి ఆయన సర్ప్రైజ్ అయ్యింది ఆయన. ఓకే. శశిరేఖ గుండె నిండా గుడి గంటలు లీడ్ క్యారెక్టర్. లీడ్ అదే విష్ణు క్యారెక్టర్, అది కూడా వద్దనుకున్నా. ఎందుకంటే ఆ టైంలో నేను ఒక మూవీ చేస్తున్నా, బాబు బుల్షిట్ గా అని చెప్పేసి. అప్పుడు అదే సీరియల్స్కి వద్దామని ఉద్దేశం లేదు. అండ్ ఐ వాజ్ హెసిటెంట్, 50-50 ఉండే ఆ క్యారెక్టర్ మనకి వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. బట్ వెన్ ఐ హర్డ్ దేవాస్ క్యారెక్టర్, అప్పుడు అనిపించింది ఓకే దిస్ ఈస్ యాప్ట్ ఫర్ మీ అని. అంటే బాలు రోల్ కంటే కూడా ఐ ఫెల్ట్ నేను దేవా రోల్ ఇంకా బెటర్ నాకు ప్లే చేయడానికి. దిస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్. అంటే ఫస్ట్ ఫుల్ నెగిటివ్ ఉంటాడు, అగ్రెషన్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు కొంచెం లవర్ బాయ్, సాఫ్ట్ అవ్వడం, ఎమోషనల్ అవ్వడం, కామెడీ ఉంటుంది. అంటే ఇట్ హ్యాస్, అంటే మోర్ దాన్ బాలు ఐ ఫెల్ట్ దీనికి ఇంకా ఎక్కువ రేంజ్ ఉంది అనిపించింది క్యారెక్టర్ వైజ్. బట్ బిగ్ బాస్ దాని తర్వాత ఇది బీబీ జోడి కూడా చేశారు, డాన్స్ షో కూడా. అవును, మీరు డాన్స్ అసలు మేము బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది బయటకు వచ్చాక బీబీ జోడితో సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా మార్నింగ్ చేసేవాడిని కానీ కొంచెం ట్రిమ్ అయిపోయేది, అంత ఎక్కువ వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ డాన్స్ కంటే కూడా ఈ డ్రామా ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. అది కూడా మాకు అంత ఛాన్స్ దొరకలే అప్పుడు. బిగ్ బాస్ ఏమైనా చేంజ్ చేసిందంటారా? ఈ ఆల్మోస్ట్ ఒక 4 years or 3 years అయింది. 3 years అయినట్టు. 3 years అయింది. ఏమైనా చేంజ్ చేసిందా మీ లైఫ్ ని? ఇప్పుడు చేంజ్ చేయడం వల్లే కదా ఇవన్నీ వచ్చాయి. బిగ్ బాస్ చేయడం వల్లే బేబీ జోడీ చేసా, బేబీ జోడీ వల్లే నువ్వు ఉంటే నా జతగా, ఆల్ దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ ఓన్లీ. బట్ ఈ మధ్య మంచి నెగటివ్ పబ్లిసిటీ అవుతున్నట్టుంది కదా, బిగ్ బాస్ కి వెళ్ళొస్తే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. అది రాంగ్ నన్ను అడిగితే. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా 2 రకాల మనుషులు ఉంటారు. బిగ్ బాస్ నుంచి ఫేమ్ వచ్చింది, వీడికి రీచ్ ఉంది, ఆ అమ్మాయికి రీచ్ ఉంది అని అవకాశాలు వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి, రానివి కూడా ఉంటాయి. కాకపోతే ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి క్యాపబిలిటీస్ ఉండాలి. ఫస్ట్ యాక్టింగ్ రావాలి, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, ఆ రోల్ కి సూట్ అవ్వాలి, ఇన్ని రకాలు ఉంటాయి, చాలా పర్మిటేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు అది వర్కౌట్ అవ్వడానికి అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అది అంటే మనకి సూట్ అయ్యే పనులు చేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు నేను వెళ్ళి ఒక 20 మందిని కొట్టేస్తుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. మనకి ఏంటి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మన లుక్ ఏంటి, మన రేంజ్ ఏంటి, దాన్ని బట్టి ప్రాజెక్ట్ చూస్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. బట్ దానికి అగ్రిమెంట్ ఉండడం వల్ల ఇంకెక్కడ చేయలేకపోయాము అని కూడా చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య. అది ఇంకా అది అంటే బేసిక్ గా 1 year ఉంటుంది అగ్రిమెంట్. కాకపోతే ఆ 1 year లో స్టార్ మావాడు మీకు కావాల్సిన షోలు అవన్నీ ఇస్తాడు, పేమెంట్స్ ఇస్తాడు. అది కూడా టీవీ వరకే అగ్రిమెంట్. దే కెన్ డూ ఓటీటీ మూవీస్ చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం లేదు. టీవీ వరకే, వేరే ఛానల్స్కి వెళ్ళి చేయకూడదు. అది కూడా 1 year మాత్రమే. అండ్ బిగ్ బాస్ వల్ల చాలా రీచ్ వస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అస్సలు ఎవరు తెలియదు వాళ్ళకి, అసలు ఈ మనిషి ఎవరు, పేరేంటి, ఎట్లా ఉంటాడు అన్ని తెలిసిపోతాయి కదా. ఆ రకంగా ప్లస్ ఆర్ ఫేడ్ అవుట్ అయిపోయిన స్టార్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటి ఇట్స్ ఫ్రెష్ న్యూస్, లైక్ 2.0 సెకండ్ ఇన్నింగ్స్ లాగా. సో 2 రకాలుగానే అది మంచి అవకాశం. అది దాన్ని మనం సరిగా ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు బానే ఉంటుంది, మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోతారేమో. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ వర్క్ కదా. నువ్వు కామ్గా నేను ఎప్పుడో 3 ఏళ్ల క్రితం బిగ్ బాస్ చేశాను ఇంకా బిగ్ బాస్ అంటే కుదరదు కదా. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ నుంచి కొత్త వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. సో ప్రతి ఇయర్ నువ్వు ఏదో వర్క్ చేసుకుంటా, నీ క్యాపబిలిటీస్ ఏంటి,
నువ్వు నిన్ను అప్గ్రేడ్ చేసుకుంటూ కొత్త ప్రాజెక్ట్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటుంటేనే జనాలకి రీచ్లో ఉంటావు. ఇప్పుడు నేనున్నాను బిగ్ బాస్ రోజు బీబీ జోడీలో కనిపించా, నా డాన్స్ స్కిల్స్ తెలిసాయి, దాంతో పాటు యాక్టింగ్ కూడా చేసి చూపించా. మా స్కిట్స్లో పర్ఫార్మెన్స్లో ఓన్లీ డాన్సే కాకుండా ఎమోషన్స్ ఇవి కూడా ఇంక్లూడ్ చేసి అలా ఒక యాక్టింగ్ క్యాపబిలిటీ కూడా చూపించుకున్నాం. దాని నుంచి నాకు ఈ సీరియల్స్ ఇవి ఆపర్చునిటీస్ వచ్చాయి. మూవీ కూడా చేసా బాహుబలి చెట్టు అని. సో యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఎట్ ఇట్, అంతే చేసుకుంటూ వెళ్ళాలి మనం. యూనో ఇప్పుడు నా బిగ్ బాస్ వాళ్ళకనే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా ఎప్పుడో సంవత్సరం క్రితం చేసిన సినిమా అంటే ఆగదు కదా, చేస్తూనే ఉండాలి కదా. ఎవ్రీ ఇయర్ వర్క్ కొత్త వర్క్ వదులుతూనే ఉండాలి, అప్పుడే జనాల రీచ్ లో ఉంటాం మనం. ఈ బిగ్ బాస్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? బిగ్ బాస్ 9 రీతు ఫ్రెండ్, ఇమాన్యుల్ కొంచెం తెలుసు అంతే. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? మళ్ళీ కొత్తగా అగ్ని పరీక్ష అని ఒకటి పెట్టారు. ఈ సీజన్ చాలా టఫ్. అవునా, ఎందుకట్లా? టఫ్ ఎవరికంటే సెలబ్రిటీస్ కి టఫ్. సెలబ్రిటీస్ కి టఫ్? అదేంటి, కామనర్స్ కి కదా ఎప్పుడు టఫ్ ఉండాలి. ఐ డోంట్ థింక్ సో. ఈ సీజన్ సెలబ్రిటీస్ కి టఫ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒక్క తప్పు మాట మాట్లాడినా కామన్ పీపుల్ మీద మొత్తం సోషల్ మీడియా అంతా లేసేసుకుంటది. అందుకని వాళ్ళు చాలా భయపడుతున్నారు, నాకు అర్థం చూస్తున్నప్పుడే తెలుస్తుంది నాకు. And I also heard a lot of celebrities were scared to go this season because common people versus ilaga నాకు థీమే అర్థమైపోయింది, కామన్ పీపుల్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. సో ఎవరికైనా రిస్క్ ఉందంటే సీజన్ సెలబ్రిటీస్కే పాపం. సో ఏమో మాట్లాడితే అంతేలే, కామన్ మ్యాన్ కాబట్టి మాట్లాడేస్తారు. అదే అది అది ఉంటుంది. బట్ ఐ థింక్ దట్ షుడ్ బి హ్యాండిల్డ్ ప్రాపర్లీ, బికాస్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ వన్స్ యూఆర్ ఇన్ బిగ్ బాస్ నువ్వు కామన్ పీపుల్ సెలబ్రిటీ అని సంబంధం లేదు, ఎవరైనా ఒకటే అని వాళ్ళు అనుకోవాలి, ఆడియన్స్ కూడా అనుకోవాలి. ఏంటి వీడేంటి ఇట్లా అన్నాడు, వీడు సెలబ్రిటీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలా, వీడి మేనర్స్ లేదా, రెస్పెక్ట్ లేదా అని వాళ్ళు అనుకోకూడదు. దే ఆర్ ఆల్ ఈక్వల్స్ దేర్. నాకు సార్ ఐమ్ షూర్ వాళ్ళు నాకు సార్ అట్లా ట్రీట్ చేస్తారు అనుకుంటున్నాను నేను, టీమ్ కూడా. కానీ కామన్ పీపుల్ ని కూడా అగ్ని పరీక్ష పెట్టి వాళ్ళని కావాలని కొంచెం ఫేమస్ చేశారు కదా, జనాలు పరిచయం చేశారు ముందే ఒకేసారి వదిలేకుండా హౌస్ లోకి. దట్స్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ, చాలా మంచి స్ట్రాటజీ అది. దానివల్ల జనాల్లో ఎంత క్రేజ్ ఉంది బిగ్ బాస్ అన్న విషయం తెలిసింది. అవును కదా, అగ్ని పరీక్ష కూడా చూసారు, ఎంత ఇంట్రెస్ట్ గా చూసారు. అసలు ఏమున్నాయి టాస్క్లు, వీళ్ళు ఎలా ఆడతారు, వీళ్ళు ఎవరు మనుషులు అని చెప్పి. ఇంకా దానికంటే వీళ్ళని ఎవరేమంటారు, ఇప్పుడు వీళ్ళని తిడితే మనం వాళ్ళని సపోర్ట్ చేసి లేపుతాం, ఈ రేంజ్ లో కూడా జడ్జిలు కూడా వేసుకున్నారు కదా, బాగా వేసుకున్నారు. మీరు అలా ఎలా అంటారు, పెద్ద దిగొచ్చారా మీరు ఏమైనా అది ఇది అని చెప్పేసి. బిగ్ బాస్ కి వెళ్తే ఫేమ్ ఎలా వస్తుందో కానీ నెగటివిటీ మాత్రం చిన్న చేస్తే వచ్చేస్తుంది, అదొక భయమేగా ఇప్పుడు. అది ఎప్పుడు అంటుంది అది. బిగ్ బాస్ కి వెళ్తే ఖచ్చితంగా ట్రోల్ అవుతారు ఎవరైనా, ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లోనా ట్రోల్ అవ్వకుండా బయటకు వచ్చేది అయితే ఉండదు. మీరు బ్రతికిపోయినట్టున్నారు. నేను కూడా కొంచెం ట్రోల్ అయ్యారా? బానే. ఏ విషయంలో అయ్యారనుకుంటున్నారు? లవ్ యాంగిల్ లోను వాటిల్లోనే అయ్యి ఉంటాయి, ఐడియా ఉంది నాకు. అది పాపం ఇంకా గుర్తుందా మీకు? నావే కదా గుర్తుంటాయి అన్ని, మొన్న నాకు పంపిస్తా ఉంటారు, ఇంకా నేను మర్చిపోదాం అనుకుంటా అవన్నీ. ఇవాళ కూడా ఒకటి రెండేమో రీల్స్ వదిలేరు నాయి. అయ్యో అవును, బిగ్ బాస్ స్టార్ట్ అవగానే మళ్ళీ పాతవన్నీ బయట తీసి వదులుతా ఉంటారు. ఈ మధ్య అది కూడా ఒక వీడియో వేస్తున్నారు, ఫస్ట్ సీజన్ నుంచి ఏ లవ్ యాంగిల్ నడిచింది వాళ్ళందరూ వీడియోస్ వేసారా? అట్లా మీది కూడా ఉంది, ఉందా? నేను చూడాలి ఆ వీడియో, అయితే చూడాలి, వస్తుంది మీ దాకా వస్తుంది నిదానంగా. బట్ ప్రతి సీజన్ లో ఒక లవ్ యాంగిల్ కోసం ట్రై చేస్తారు. ఈసారి ఎవరిది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారు అట్లా మీరు? ఏమో ఇంకా జస్ట్ ఎర్లీ డేస్ గా నాకు తెలిసి రీతుకే అదే చూసా ప్రోమో పొద్దున్న ఒకటి మంచిగా ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది పెట్టి సాంగ్ వాళ్ళు అలా సెట్ చేస్తారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే అలా వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఓకే, ఆ టాస్క్ అలా క్రియేట్ చేసి ఎవరో ఇప్పుడు యూనో అలా వచ్చేలాగా చేస్తారు వాళ్ళు, వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను కూడా సెట్ సీజన్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ డేనే నాకు ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళి షేర్ చేసుకో అన్నారు. ఇప్పుడు వీడు వెళ్ళి ఎవరితో షేర్ చేసుకుంటారు, అక్కడ నుంచి లింకప్ స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఐడియా ఉంటది వాళ్ళకి. ఇప్పుడు నాకు అక్కడ హౌస్ లో అందరిలోకి తెలిసింది సత్య ఒకతే, నేను లోపలికి వెళ్ళినప్పుడు. సో తనతోనే షేర్ చేసుకో, వాళ్ళకి ఉంటది ఐడియా, దే ఆల్రెడీ న్యూ వీఆర్ ఫ్రెండ్స్ అని. సత్యతో షేర్ చేసుకున్నారు, అక్కడితో ఆగిపోలేదు కదా మీరు మాత్రం. టాస్క్లు అవన్నీ కలిపాడేవే టాస్క్లు అవన్నీ అలా అలా సెట్ చేసి ఇస్తారు టాస్క్లు. బయటకు వచ్చాక అసలు ఫ్రెండ్ గా అయినా ఉన్నారు, అట్లీస్ట్ మాట్లాడుకుంటారు. పర్లేదు, అప్పుడప్పుడు మాడతాం, రేర్. అంటే ఇప్పుడు కొంచెం అంటే ఫ్రెండ్షిప్స్ మన ఫస్ట్ వచ్చిన కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి, కొన్ని ఏదో అలా ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్. ఎవరున్నారు అప్పటి నుంచి మీకు ఇంకా ఇప్పటిదాకా ఫ్రెండ్? వాసంతి మాట్లాడుతుందా? వాసంతి రెగ్యులర్ టచ్. వెళ్ళారా పెళ్ళికి? పెళ్ళికి వెళ్ళలేదు, పెళ్లి రోజు షూట్ ఉన్నట్టుంది. బట్ అదే రిసెప్షన్ కి
వాటికి వెళ్ళా, తాంబూలాలు వాటికి వెళ్ళాను. ఓకే, తన క్లోజ్ ఉంటుంది. తనైతే టచ్ లో ఉంటది ఎప్పుడు. సత్య అయితే అసలు టచ్ లో లేదు. సత్య ఆన్ లే, అంటే మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా. మా అక్క అంజలి అక్క వాళ్ళ ఇంటికి వస్తుంటుంది. ఓకే, సో అక్కడ కొంచెం అప్పుడప్పుడు కలుస్తుంటాం. అయితే బిగ్ బాస్ మొత్తం సెటప్ ఏం జరుగుతున్నా నన్ను ముందే వాళ్ళు ప్లాన్ చేసి అలా. ప్లాన్ అంటే బేసిక్ గా ఎలా ఉంటదంటే ఒక గేమ్ లాగా సెట్ చేస్తారు. ఆ గేమ్ లోకి ఏ 2 పాయింట్స్ వస్తాయనేది చూస్తారు. అర్థమైందా? ఇలా ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక 2-3 ఆప్షన్లు ఉంటాయి. అవి ఎవరు కనెక్ట్ అయితే ఇంక వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. బేసిక్ గా అర్థమైందా? అర్థమైంది, ఎందుకు అర్థం కాలేదు అంటే మొత్తం అన్ని పాయింట్స్ ఉంటాయి, ఎవరైతే ఆ పాన్లు ఇరుక్కుంటారో వాళ్ళిద్దరు అట్లా సెట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఎడిటింగ్ కూడా అట్లా చేసుకుంటారు. అక్కడ ఏమున్నా లేకపోయినా కూడా ఎడిటింగ్ లో మ్యాజిక్ చేస్తారు. అక్కడ ప్రోమోస్ లో అయితే అసలు మామూలు సాంగ్స్ ఇంకా మనం ఏముందా అని ఎదురు చూసి చూడాలన్నమాట. మనం నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే అక్కడ వేరే స్లో మోషన్ వేసి బ్యాక్గ్రౌండ్ వేసావు అనుకో వేరేది అయిపోతుంది అక్కడ. అది కూడా భయమే కదా పాపం. అసలు వెళ్ళిన వాళ్ళకి బయట ఎవరైనా నిజంగా ఉంటే ఫ్యామిలీ ఉన్నారంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే అవుతుంది అది. అలా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎక్కువ శాతం. ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అవన్నీ కనుక్కుంటారు. సింగిలా, మ్యారీడా, లవర్ ఉన్నారా అవన్నీ కనుక్కుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఈసారి కూడా వెయిట్ చేస్తున్నారు పాపం, ఎవరిని కలపాలా, ఎవరిని కలిపితే కంటెంట్ వస్తుందా అని చెప్పేసి. కానీ కామనర్స్ ఒక ఇల్లు, అదొక ఇల్లు, ఇదొక ఇల్లు సపరేట్ గా చేసి అవును ఇబ్బంది ఏమైనా పెడతారో లేకపోతే ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు. డెఫినెట్లీ ఉంటాయా? సెలబ్రిటీస్ కి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, సెలబ్రిటీస్ కి ఎక్కువ రిస్క్ ఈసారి. సో ఎనర్జీ గురించి నువ్వు ఉంటే